అందరికీ నమస్కారం. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని మన కొత్త ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియోని చూడకపోతే దానికి సంబంధించిన లింక్ని కింద కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ నౌ. థ్యాంక్ యూ. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అందులో కూడా వీడియోస్ వస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి క్లైమాక్స్ ఎక్కడ చూసినా ఇదే మాట. అసలు ఏంట్రా ఈ క్లైమాక్స్, ఇంతమంది ఇన్ని రకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారని మూవీ చూద్దామంటే మూవీ ఏమో మా ఏరియాలో అవైలబుల్గా లేదు, టైం కూడా కుదరలేదు. ఫైనలీ మూవీ చూశాను. క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇది రియల్గా జరిగిందని తెలుసుకున్న తర్వాత ఒక మనిషి తాలూకు ఆలోచన విధానం ఇలా కూడా మారుతుందా అనిపించింది సమ్ సిచ్యువేషన్స్లో. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా. ఇంకా ఏ మాత్రం లేచకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చూడో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ప్రేమకు ప్రేమే శత్రువు అనే టైటిల్ కార్డ్తో ఒక డోలును చూపిస్తారు. ఆ డోల్ మనతో కమ్యూనికేట్ అయ్యేటట్టు మంచు మనోజ్ గారు వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది. 2010 ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల పల్లెటూరు అది. ఇందులోనే మూవీలో మన హీరో అయినటువంటి రాజు ఉంటాడు బ్యాండ్ మేళం వాయిస్తూ. అంతేకాకుండా ఊర్లో మంచి పేరు ఉంటుంది. బ్యాండ్ మేళం వాయిస్ ఉన్నది రాజు వాళ్ళ నాన్నకు నచ్చదు. నేను కూడా అదే పని చేశాను, నా కొడుకు కూడా అదే చేస్తే ఏ వాల్యూ ఉంటుందని ఊర్లోనే ఉండకూడదు, హైదరాబాద్లో వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకుంటాడు రాజు వాళ్ళ నాన్న. ఊర్లో ఎవరికి పెళ్లి జరిపించినా రాజు అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళం వాయించి చాలా గ్రాండ్ గా చేస్తాడు. రాజు వాయించే డప్పుల శబ్దం ఆ ఊర్లో ఒక అమ్మాయికి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు రాంబాయి. మూవీలో మన హీరోయిన్ రాంబాయి ఒక పెళ్లి ఊరేగింపులో రాజు డప్పులు కొడుతుంటే ఎవరికి తెలియకుండా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రాజు ఇంట్లో ఎప్పుడు బాక్సింగ్ చూసేవాడు. రాజుకు రాంబాయి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయి మెచ్యూర్ అయినప్పటి నుంచే ప్రేమిస్తూ ఉంటాడు వన్ సైడ్ గా. కానీ ఈ విషయం రాంబాయితో చెప్పడు. ఒకరోజు రాజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ రాంబాయి ఫ్రెండ్ సిస్టర్ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. దాంతో రాంబాయిని చూసి సైట్ కొడుతూ ఉంటాడు. రాంబాయిని అదోలో చూస్తూ ఉండడంతో ఫ్రెండ్ గమనించి, ఏమే నిన్న రాజుగారు చూస్తున్నాడు, ఏమైనా లవ్ గివ్ ఏమైనా చేస్తున్నాడా అంటే, ఇంకోసారి ఆ మాట మాట్లాడాలంటే దేంతో కొడతానో నాకే తెలియదని చెప్తుంది. అలా అన్న కొద్దిసేపటికే రాజు బ్యాండ్ మేళం వాయిస్తూ ఇంకొక పెళ్లి ఊరేగింపు చేస్తూ ఉంటే వెళ్ళి చూస్తుంది. ఏంటే ఇప్పుడే కదా చూస్తుంటే తిట్టావు, ఇప్పుడు సడన్ గా బ్యాండ్ మేళం వాయిస్తే మాత్రం ఎందుకని చూస్తావంటే, అదంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది. రాజు అతని డోల్ మీద రాజు వెట్స్ రాంబాయి అని రాస్తాడు. ఇది చూసిన రాంబాయి కోప్పడి రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇలా రాసావు, నువ్వు అంటే నాకు ఇష్టం కదా రాంబాయి, అందుకనే ఇలా రాశానంటే, ఇంకోసారి చంప పగులుద్ది ఇలాంటి మాటలు మాట్లాడావంటే అని కోప్పడి రాంబాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాంబాయి వాళ్ళ నాన్న పేరు వెంకన్న. ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాడు. అతని కుడికాలు డ్యామేజ్ అవ్వడం వల్ల సరిగ్గా నడవలేకపోతాడు. అయినా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే అని అతని భార్య దగ్గర అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఆ తర్వాత రాంబాయి మటన్ తీసుకుని వస్తే మటన్లో బ్లడ్ లేదని, బ్లడ్ లేని మటన్ నాకెందుకని నేరుగా మటన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని వేమార్చి పంపించేశారా, అయినా దీన్ని ఎలా తిందామని వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడి కాలు కుంటే అని చెప్పి, వీడికి చిన్నప్పటి నుంచే వాడి కాలు కుంటితనం అంటే భయం రా వాడికి, అందుకనే పొగరుగా ఉంటాడు కప్పిపుచ్చుకోవడానికి అని అనుకుంటారు. వెంకన్న వాళ్ళ బంధువులు కూతురు రాంబాయి కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తారు. పెళ్లి కొడుకు ఒక ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడంటే, ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడా, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, వాడికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నా కూతుర్ని ఇస్తానని చెప్తాడు. మీరు మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పిల్లనిస్తారు, నా కూతురికి ఏం తక్కువ, బంగారంగా ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికి మాత్రమే ఇస్తానని చెప్తాడు. దాంతో ఒకటికి రాజు వచ్చి, మన ఏరియాలో వినాయకుడు పెడుతున్నాం చందా ఇవ్వమని, మావ అంటే రిలేటివ్స్ ఏం కాదు, జనరల్గా ఊర్లలో పిలుచుకుంటుంటారు కదా, ఆ వరుసలో వెంకన్న రాజుకి మామ అవుతాడు. వినాయకుడు చందలేదు ఏం లేదు, ఇంకోసారి మా ఇంటి దగ్గరికి రాకని రాజును పంపించేస్తాడు. మేమే వినాయకుడు పెట్టుకుంటాం, మేమే నిమజ్జనం చేసి ఊరేగింపు చేస్తామని. రాజు రాంబాయి వెంట పడుతూ సైట్ కొడుతూ ఉంటాడు. ఒకరోజు రాజు వాళ్ళ ఫ్రెండ్, అరే ఇలా ఎన్ని రోజులని తిరుగుతూ ఉంటావు, రాంబాయి పేరుని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నావు, తన ఇన్సెల్ని కీచైన్ గా మెడలో వేసుకున్నావు, అయినా కూడా నేను పట్టించుకోవట్లేదు, వెళ్ళరా వెళ్ళి క్లారిటీగా అడుగు నువ్వంటే ఇష్టమా కాదా అంటే, రాంబాయి దగ్గరికి వెళ్ళి, రాంబాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం,
ఇష్టం, ఏదో ఇప్పుడు నీ వెంట పడుతున్నానని ఇప్పటి ప్రేమ అనుకోకు, నువ్వు మెచ్యూర్ అయినప్పటి నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పుడే నీ వెంట పడడం స్టార్ట్ చేశానని చెప్తాడు. గడిచిన 3 నెలల నుంచి. రాంబాయి ఇదంతా విని మొదట్లో రాజు మీద కోపం వచ్చినా తర్వాత అతనంటే ఇంప్రెస్ అవుతుంది అతను చెప్పిన మాటలకు, ఊర్లో అతనుకున్న మంచి పేరుకు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ ఊర్లో వినాయకుడు విగ్రహాన్ని పెడతారు. రాజునే హెడ్, బ్యాండ్ మేళం వాయిస్తూ ఫుల్ హంగామా చేస్తుంటే పూజించడానికి రాంబాయి కూడా వస్తుంది. అందరికీ ప్రసాదం ఇచ్చి రాజు దగ్గరికి వచ్చేసరికి రాంబాయి ఒక లెటర్ ఇస్తుంది ఎవరికి తెలియకుండా. ఆ లెటర్లో ఏముందా అని రాజు పక్కకి వెళ్ళి చూస్తే రాజు వెట్స్ రాంబాయి అని ఉంటుంది. అందులో నా లవ్ని యాక్సెప్ట్ చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు కాబట్టి అమ్మ నాన్నకు తెలియకుండా రాంబాయి రాజు కలుసుకుంటూ ఉంటారు. రాజు వాళ్ళ నాన్న రాజు కోసం ఒక కీప్యాడ్ ఫోన్ తీసుకొచ్చింటాడు. ఈ కథ 2010లో జరుగుతుంది కాబట్టి అప్పట్లో కీప్యాడ్ ఫోన్ అంటేనే గొప్ప అనమాట. ఫోన్ తీసుకొచ్చిన తర్వాత రాజు ఆ ఫోన్ వద్దు అని చెప్తూనే తీసుకుంటాడు. రాంబాయికి ఫోన్ చేసి మా నాన్న నాకు ఫోన్ కొనిచ్చాడే అని అంటే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఫోన్స్ దొరుకుతాయి వీళ్ళకి. ఎలాగో రాంబాయి దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంది. రాజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడల్ట్ వీడియోలు చూస్తున్నారని రాజును కూడా నువ్వు చూస్తావంటే చూస్తా అని చెప్పడంతో రాంబాయి కోపం వస్తుంది. అదే చూసుకో మరి నేను ఎందుకని ఫోన్ కట్ చేస్తుంది. అలాగే ఒక 2 రోజులు అలిగి కూర్చుంటుంది. దాంతో రాంబాయికి ఎలాగోలాగా నచ్చజెప్పి నెక్స్ట్ డే కలిసి ముద్దు పెడతాడు. తనకి ప్రేమించే వరకు బాగానే ఉంది కానీ ఇంట్లో తెలిస్తేనే ఏమవుతుందని భయంగా ఉంది రాజు, మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడంటావు అని అంటే నేను ఒప్పిస్తా కదా, నేను ఉన్నానని అంటాడు. అదే రోజు సాయంత్రం రాజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తాగుతూ రాంబాయి గురించి మాట్లాడుకుంటూ ఉంటే రాజు వాళ్ళ నాన్న చూస్తాడు. వీడు రాంబాయిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని ఒరే నీకేదైనా సంబంధం చూడమంటావా పెళ్లి చేసేదానంటే, నాన్న అప్పుడే నాకు పెళ్ళేంటి, దానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఇప్పట్లో ఇలాంటి ఆశలు పెట్టుకోకని చెప్తాడు. ఆ తర్వాత రాంబాయి దగ్గరికి వెళ్ళి మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని అంటే మరి ఇప్పుడు ఏం చేద్దామనంటే నువ్వేమని అనుకో మనకు టైం వచ్చింది మనం ఇద్దరం లేచిపోవాలని చెప్తాడు. దాంతో రాంబాయి భయపడి లేచిపోవాలా అదంతా కుదరదని అంటుంది. ఇంటి దగ్గర రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్నతో నాన్న నేను క్యాజువల్గా అడుగుతున్నాను, నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా బ్యాండ్ మేళం వాయించే అతను ఇలాంటి వాళ్ళకి కూడా ఇస్తారా అంటే ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా కొట్టానా, కొట్టేలా తెచ్చుకోకు, నీ పెళ్లి గురించి నీకెందుకు నేను చూసుకుంటా కదా అని కోపంగా వెళ్ళిపోతాడు. దాంతో రాంబాయికి అర్థమవుతుంది ఏం జరిగినా రాజుకి అయితే ఇచ్చి పెళ్లి చేయడని. ఫోన్లో రాజుకి ఆ రోజు రాత్రే లేచిపోవడానికి వస్తానని చెప్పి ఉంటుంది కానీ రాంబాయి వెళ్ళదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రాంబాయి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తుంటే ఊర్లో ఒక అతను డ్రాప్ చేస్తాడు. ఎంతవరకు వచ్చిందేంటి నీది రాజుగాడిది వ్యవహారం అని అంటే ఏం మాట్లాడుతున్నారంటే ఊరు మొత్తం తెలుసు నువ్వు రాజు ప్రేమించుకోవడం అని చెప్తాడు. దాంతో రాజుని అప్పటి నుంచి అవాయిడ్ చేస్తుంది. అతను ఫోన్ చేసినా ఫోన్ తీయదు. దాంతో నేరుగా రాజు కోపం వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయనప్పటికీ రాంబాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు లేనప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఊర్లో అందరికీ తెలిసిపోయిందా, తెలిస్తే ఏంటి ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అంటాడు. ఒక చిన్న కర్ర తీసుకుని నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదని రాంబాయిని కొడతాడు. నేను అప్పుడే నీకు బోర్ కొట్టేశానా అని ఫుల్ కోపంతో రాంబాయిని కొడుతున్నది ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ చూసి రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న వచ్చిన తర్వాత చెప్తారు. దీంతో వెంకన్న కోపం వచ్చి నేరుగా రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నా బిడ్డనే కొడతావరా ప్రేమించకపోతాని ఫుల్ కోపంతో అందరి ముందు మీరెంత మీ బ్రతికెంత బ్యాండ్ మేళం వాయించగలరు, నా కూతురు కావాల్సి వచ్చిందా అని రాజు వాళ్ళ నాన్న దగ్గర నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో, ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగో చెప్తున్నానని అందరి ముందు తిట్టెళ్తాడు. దీంతో రాజు వాళ్ళ నాన్న అవమానంగా ఫీల్ అవుతాడు. రాజును ఏంట్రా నువ్వు చేసిన పని, వాడేమన్నాడు బ్యాండ్ మేళం వాయించే వాళ్ళని అవమానించాడు కదరా, నన్ను ఎందుకురా బజార్లోకి లాగుతున్నా, అయినా నువ్వు వేసుకున్న బట్టలు నావి, వాడుతున్న ఫోన్ నాది, ఉంటున్న ఇల్లు నాదే, మరి రాంబాయి కావాలంటున్నావు, అందుకే నేను చెప్పేది హైదరాబాద్లో వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయొచ్చు కదరా అని అంటే నేను ఇదే చేస్తాను, బ్యాండ్ మేళం వాయించడం నాకు చాలా ఇష్టం, మా తాత అదే చేశాడు, మా నాన్న అదే చేశాడు, నేను కూడా అదే చేయాలనుకుంటున్నానంటే రాజు వాళ్ళ నాన్న కోపం వచ్చి వెళ్ళరా ఇక్కడి నుంచి, నా మాట మాత్రం నువ్వు వినట్లేదని ఫుల్ కోపంతో రాజు మీద గట్టిగా అరిస్తే రాజు కూడా తిరిగి వాళ్ళ నాన్న మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజు వాళ్ళ నాన్న అమ్మతో కలిసి చాలా బాధపడతాడు. నేను కోపంలో అలా అనేసానే నిజంగా వెళ్ళిపోయాడేంటని ఎమోషనల్ అవుతూ ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ నుంచి వెళ్తుంటే సడన్గా రాజు వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, త్వరగా ఇంటి దగ్గరికి రమ్మని. రాజు నేను రానని చెప్తుంటే కూడా ఫ్రెండ్సే ఏదో ఒకటి చెప్పి ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంటి దగ్గరికి తీసుకెళ్తే రాజు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్నని శవంగా చూడంగానే రాజుకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అతనితో గడిపిన మూమెంట్స్ అన్నీ
అతను చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కాళ్ళని పట్టుకొని బాగా ఏడ్చేస్తాడు. ఐఎమ్ సారీ నాన్న, నేను కూడా కోపంలో నిన్ను అలా అనేసానని. ఈ విషయం తెలుసుకున్న రాంబాయ్ కూడా చాలా బాధపడుతుంది. ఇంటి పైకి ఎక్కి రాజు వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు చేస్తుంటే చూసి చాలా ఏడుస్తుంది. ఇదంతా జరిగింది నా వల్లే కదా అని గిల్ట్తో. కొన్ని రోజుల తర్వాత రాజు ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తాడు. అందులో కూడా సరిగ్గా జీతం ఇవ్వకుండా అక్కడున్న వ్యక్తి మోసం చేయడంతో అతనితో గొడవ పడి నేను మళ్ళీ తిరిగి ఊరికే వెళ్తాను, ఇంట్లో మా అమ్మని చూసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఊర్లోనే బ్రతికేస్తానని ఊరికి వస్తాడు. రాజు తిరిగి ఊర్లోకి వచ్చిన విషయం రాంబాయికి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంతో ఆనందంతో రాజుని చూస్తూ ఉంటే ఈ విషయం తెలుసుకున్న రాంబాయి వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి యాసిడ్ పట్టుకురమ్మా మొహం మీద పోసుకొని చెప్తే, నాన్న ఏం చెప్తున్నావు అంటే, మరి నేను ఎవరు చూడాలివే, ఇంకోసారి పైకి వెళ్ళావంటే బాగో చెప్తున్నానని ఫుల్ కోపంతో రాంబాయి మీద అరుస్తాడు. రాంబాయి రాజుని చాలా మిస్ అవుతుంది. నా వల్ల ఇదంతా జరిగింది అని రాజుకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే, హలో నేను రాంబాయిని మాట్లాడుతున్నాను అనగానే రాజు ఫోన్ పెట్టేస్తాడు, నాకు పని ఉందని. ఫోన్ పెట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, కట్ చేస్తాడు. ఇలాగే జరుగుతూ ఉంటుంది కొన్ని రోజులు. ఎలాగైనా రాంబాయి రాజుతో మాట్లాడాలని మా నాన్న నా ఒంటినే కొట్టగలడు కానీ నా మనసులు కొట్టలేడని రాజుని నేరుగా కలవడానికి వెళ్తుంది. రాజుని కలిసి రాజు వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి, నువ్వు నన్ను మర్చిపోయావు కదా, నీకు నా మీద ప్రేమ లేదు కదా, ఎందుకని నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదని అంటే, అవును మర్చిపోయాను, ఎంతలా అంటే నువ్వు గుర్తొచ్చి సరిగ్గా తిండి కూడా తినలేనంత, రాత్రుల్లో నిద్రపోనంత మర్చిపోయాను నిన్నని చెప్పి ఫుల్ ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయిన విధానం చూసి రాంబాయి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంకా నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళనని. ఊర్లో ఏం పని చేయాలో తెలియక రాజు కష్టపడుతుంటే రాంబాయి అర్థం చేసుకుని వాళ్ళ ఇంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చి ఆటో తీసుకోమంటుంది. ఆటో తీసుకుని అప్పటి నుంచి రాజు ఆటో నడుపుతాడు. రాజు రాంబాయి ఒక రోజు కలిసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళే ప్రేమిస్తున్నారని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే ఇప్పుడు కూడా రాంబాయి ప్రెగ్నెంట్ అయితే పెళ్లికి ఒప్పుకుంటాడు రాంబాయి వాళ్ళ నాన్న అని చెప్పి. రాంబాయి ప్రెగ్నెంట్ అవ్వాలని రాజుతో మాట్లాడి ఇద్దరు కలిసి ఫిజికల్గా కలుస్తారు. కలిసిన కొన్ని రోజులకి వాళ్ళు అనుకున్నట్టుగానే రాంబాయి ప్రెగ్నెంట్ అవుతుంది. రాంబాయికి ఫీవర్ వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాడు రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ మీ కూతురు ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పగానే వెంకన్నకి ఫుల్ కోపం వస్తుంది. దాంతో ఇంటికి తీసుకొచ్చి నా పరువు ఏం కావాలి, ఏం చేసావు నువ్వు అని రాంబాయిని పట్టుకొని బాగా కొడతాడు. నేను మాటలో చెప్పలేను, మీరే ఇంక అర్థం చేసుకోండి. రాంబాయి ప్రెగ్నెన్సీ కారణం రాజుని అని తెలుసుకొని వెంకన్న కొంతమంది మనుషులు పెట్టి రాజు మీద దాడి చేస్తాడు. రాజు గాయాలవుతాయి. దాంతో రాజు ఫ్రెండ్స్ ఊర్లో కొంతమంది ఈ దాడి వెంకన్న చేయించాడని ఒక చిన్న పంచాయతీ పెడతారు. అయితే అక్కడికి వెంకన్న రాడు. వెంకన్న భార్య వస్తుంది. రాంబాయిని తీసుకొని ఎందుకు కొట్టించడంలో నాకు తెలియదని అంటుంది అతని భర్త. పంచాయతీకి వెంకన్న రాకపోవడంతో రాజు కోపం వచ్చి నేరుగా ఆటో తీసుకెళ్లి రాంబాయి వాళ్ళ ఇంటి దగ్గర ఆపి వెంకన్నని ఇంట్లో నుంచి బయటికి రమ్మని వాడినో వీడినో పెట్టి భయపెట్టిస్తే భయపడతాను అనుకున్నావా, ఏం జరిగినా నేను రాంబాయిని వదలను అని చెప్తాడు ఫుల్ కోపంతో. ఏదో ఒక రోజు నువ్వే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు, నా కూతురు చేసుకొని నువ్వే చెప్తావని ఛాలెంజ్ చేసి వెళ్తాడు. పంచాయతీ నుంచి వెంకన్న కూతురు రాంబాయి వాళ్ళ అమ్మ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత, నాన్న నేను రాజుని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్న దగ్గర అనడంతో మళ్ళీ అదే మాట, ఎన్నిసార్లు నీకు చెప్పాలి అని మళ్ళీ కొడతాడు. బాగా కొట్టిన తర్వాత రాంబాయి ఒప్పుకుంటుంది. సరే నాన్న మీరు చెప్పినట్టుగానే ఒప్పుకుంటాను, మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని అంటుంది. అదే రోజు రాంబాయి రాజుని కలిసి, మనం ఇంకా జన్మలో కలవలేం, మా నాన్న నాకు వేరే పెళ్లి చేస్తాడు, నువ్వు కూడా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అప్పటి నుంచి రాజు రాంబాయిని తలుచుకుంటూ మందు తాగుతూ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. చాలా సాడ్ అయిపోతాడు. రాంబాయి ప్రెగ్నెన్సీని కూడా వాళ్ళ నాన్న తీయించేస్తాడు. చాలా రోజులు రాంబాయి బయటికి రాదు ఇంట్లో నుంచి. ఎలాగైనా రాంబాయిని బయటికి తీసుకురావాలని చెప్పి బ్యాండ్ మాలం వాయిస్తారు. పైకి రావాలన్నా కూడా రాంబాయి వాళ్ళ నాన్న గుర్తొచ్చి బయటికి రాదు. తనలో ఉన్న ప్రేమంతా అలాగే దాచుకుంటుంది. రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న అనుకున్నట్టుగానే వేరే సంబంధం చూసి ఎంగేజ్మెంట్ చేస్తాడు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలోనే రాజుకు తెలిసి రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరితో, రాంబాయి అంటే నాకు చాలా ఇష్టం, చూడండి పచ్చబట్టు కూడా పొడిపించుకున్నాను, అక్కడున్న పెళ్లి కొడుకుతో మీకు కావాలంటే వేరే అమ్మాయి కూడా దొరుకుతుంది, రాంబాయి నా ప్రాణం అని గట్టిగా అరవడంతో అక్కడున్న వాళ్ళందరికీ చెప్పడంతో అందరూ వెంకన్నని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలాంటి కూతురుని
ఎందుకన్నావు, ఫస్ట్ కూతుర్ని ఎలాగ పెంచాలో తెలుసుకొని పెళ్ళికి ముందే తెలిసి మంచి పని అయింది, లేదంటే మా కొడుకు జీవితమే నాశనం అయిపోయేదని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాంబాయి వాళ్ళ నాన్నని తిట్టెళ్ళిపోతారు. రాంబాయి వాళ్ళ నాన్న చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ భార్య దగ్గర మన బుజ్జిని రాజుకి ఇచ్చే పెళ్లి చేసేద్దామని రాంబాయి రాజు పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇద్దరికి కలిపి ఎంగేజ్మెంట్ చేస్తాడు అందరి ముందు, ఊర్లో వాళ్ళ సమక్షంలో. రాజు రాంబాయి వాళ్ళ హ్యాపీనెస్కి అంతే లేదు. ఎంగేజ్మెంట్ చేయించిన తర్వాత రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న నేరుగా ఒక ప్లేస్లోకి వెళ్ళి మందు తాగి అందరి ముందు నా పరువు పోయింది అని అతనిలో అతనే కుమిలిపోయి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న హెచ్ఐవి బ్లడ్ శాంపుల్స్లో నుంచి కొంత బ్లడ్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకొని నేరుగా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురు రాంబాయి పడుకుని ఉంటే, ఏంటమ్మా బుజ్జి ఇలా అయిపోయావు, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయింది, చాలా నీరసంగా కనిపిస్తున్నావు, నాన్న ఇంజెక్షన్ తెచ్చాడు ఇంజెక్షన్ వేసుకోమంటే, అలా ఏం లేదు నాన్న నేను బాగానే ఉన్నానని చెప్తూ ఉంటే పక్కనున్న అమ్మేమో చాలా రోజుల తర్వాత నీ మీద మీ నాన్న ప్రేమ చూపిస్తున్నట్టున్నాడు, పర్లే ఏం కాదు ఇంజెక్షన్ వేసుకోమంటుంది. ఆ తర్వాత ఇంజెక్షన్ వేసేస్తాడు రాంబాయికి. ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత రాంబాయి పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డేనే రాంబాయికి హెచ్ఐవి ఇంజెక్షన్ వేశారని తెలుస్తుంది. రాంబాయి కూడా ఇప్పుడు హెచ్ఐవి వచ్చిందని ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతారు. సొంత అమ్మ కూడా రాంబాయిని టచ్ చేయడానికి భయపడుతూ ఉంటుంది. హాస్పిటల్లో ఈ విషయం తెలుసుకున్న రాజు నేరుగా రాంబాయి దగ్గరికి వెళ్ళి రాంబాయిని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే రాంబాయి భయపడుతూ, నువ్వు నన్ను ముట్టుకోకు రాజు, దూరంగా వెళ్ళిపోని, అక్కడి నుంచి వెళ్ళిపోమంటే రాజు ముట్టుకోవడానికి వెళ్తున్నాడు. దాంతో రాంబాయి హాస్పిటల్ నుంచి పారిపోతుంది. అయినా కూడా రాజు వెనకాలే పరిగెడుతూ ఒక ప్లేస్లో ఆగి, అయినా ఎప్పుడైనా చచ్చేవాళ్ళమే, కాకపోతే మనం త్వరగా చనిపోతాం అంతే కదా, మీ నాన్న ఇంజెక్షన్ నాకు వేయలేదు, ఎందుకంటే ఒకవేళ నాకు వేసినా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావని, నీకు వేస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను, నీతో కలిసి ఉండలేననే కదా చేశాడు, ఏం జరిగినా సరే నిన్ను వదిలిపెట్టి నేను పోను అని ఫుల్ ఎమోషనల్ అవుతూ రాంబాయిని హగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే రాంబాయి వద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోని పక్కకు నెడుతుంది. అయినా కూడా రాజు వెళ్ళడు. ఎంత చెప్తున్నప్పటికీ రాంబాయిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. రాంబాయి రాజు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు. రాంబాయికి ఇలాంటి ఒక డిసీజ్ ఉందని తెలిసినా కూడా రాజు పెళ్లి చేసుకున్నందుకు ఊర్లో ఉన్న వాళ్ళే షాక్ అవుతారు. దాదాపు 7 సంవత్సరాలు కలిసి ఉండి రాజు రాంబాయి వీళ్ళిద్దరూ చనిపోతారు. 7 సంవత్సరాల ప్రేమ వీళ్ళది. ఇంజెక్షన్ చేసిన గిల్ట్లో రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్న ఒంటరిగా మిగిలిపోతాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. హెచ్ఐవి కలుషిత ఇంజెక్షన్ ఇచ్చిన తండ్రి అనే న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ను చూపిస్తారు. రియల్గా జరిగింది ఇది ఒక ఊళ్ళో. నిజంగా రాంబాయి రాజుల ప్రేమ చాలా పవిత్రమైనది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, క్లైమాక్స్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని జెన్యూన్గా మీకు అనిపించింది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మూవీ అంతా ఓకే కానీ చివర్లో ఇలాంటి ఒక తండ్రి కూడా ఉంటాడని అనిపించింది. అది కూడా నిజంగా జరిగిందంటేనే చాలా బాధేసింది. జరిగినట్టు కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అలాగే కళ్ళ కట్టినట్టు చూపించినందుకు నిజంగా మూవీ మేకర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియో ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.